హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. అమ్మా క్షమించమ్మా అని సేనాపతి ప్రేమను అంటూ ఉంటాడు. ఎందుకు ఎందుకు నాన్న నేను నిన్ను క్షమించాలి? అమ్మా ప్రేమ అది కాదమ్మా. ఎందుకు నాన్న నాకు బాగానే ఉంది, మీరేం కంగారు పడకండి అమ్మ ప్రేమ అంటూ వాళ్ళ అమ్మ. ఆ తర్వాత వాళ్ళ మేనత్త భద్రావతి కూడా ప్రేమ నాకు చాలా భయం వేసిందమ్మా, యాక్సిడెంట్ అవ్వగానే నాకు చాలా భయం వేసిందమ్మా, నువ్వు వచ్చి మన ఇంటికి వచ్చేస్తే నిన్ను బాగా చూసుకుంటానమ్మా. అయినా వాళ్ళ నానమ్మ అంటుంది, చూసుకోవడానికి వేదవతి కూడా లేదు కదమ్మా, వచ్చే అమ్మా అని నానమ్మ అంటే రాదు, రాకుండా అలా ప్రేమ స్టన్ అయిపోతుంది. అదేంటి ప్రేమ అంటే, లేదమ్మా లేదత్త నేను రాను, ఏ అంటే నా ఇల్లు ఇదే, నేను రానత్తా అనేసరికి, అదేంటమ్మా అక్కడ నిన్ను ఎవరు చూసుకునే వాళ్ళు కూడా లేరు, ఎవరి పనుల్లో వాళ్ళే బిజీ, అయినా సరే నేను ఎక్కడికి రానత్తా అని అనేసరికి ఏమీ మాట్లాడకుండా అందరూ స్టన్ అయిపోతారు. ఎవరు చూసుకునే వాళ్ళు కూడా లేరు కదమ్మా అని అనేసరికి, లేదత్తా నేను నాకు 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 పర్వాలేదత్తా అని అనేసరికి, ఎవరున్నారే నిన్ను చూసుకోవడానికి అని అనేసరికి, నేనున్నాను, ఎందుకు నా భార్య నేను బాగా చూసుకోగలను అంటూ ధీరజ్ ఎదురుకొచ్చి, ఏంటి మాట్లాడుతున్నారు, నా ఆవిడ గారు వాళ్ళ మేనత్త, పొగరపోసిన మేనత్త అంటూ మాట్లాడేసరికి, ఏంటి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు, నా భార్యని నేను ఎలా చూసుకోవాలో నాకు తెలుసు, మీరెవరూ నాకు చెప్పక్కర్లేదు, ఎలా అయితే బాధ్యతగా నేను పెళ్లి చేసుకున్నానో అలాగే నా భార్యని ప్రేమగానే చూసుకుంటాను, తనకు కావాల్సినవి అన్నీ అనేసరికి ప్రేమ చాలా ఆనందపడిపోతూ చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఈమె ఇదేనా నీ తల్లి, నేను మేనత్తని కదే, నేను నీకు ఇష్టం లేదా అనేసరికి, నువ్వు అది కాదత్తా, ఏదైనా సరే నాకు తన తర్వాతే అని అనేసరికి ఇంకేమీ మాట్లాడుకుందా భద్రావతి స్టన్ అయిపోతుంది. ఈ లోపల రామరాజు వచ్చి, బాగున్నప్పుడు ఒకలాగా బాగోలేనప్పుడు ఒకలాగా కాదు, నా కోడలికి నేను చూసుకోగలను, నా కోడల్ని మేమందరం బాగానే చూసుకుంటామండి అని అనేసరికి ఇంకెవ్వరూ మాట్లాడకుండా భద్రావతి సేన అందరూ కూడా స్టన్ అయిపోతారు, అలా ఉండిపోతారు. వెళ్ళి ప్రేమని జాగ్రత్తగా రా అని చెప్పేసి ప్రేమని తీసుకెళ్తూ ఉంటే అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ లోపల వల్లి వాళ్ళ అమ్మా నాన్న భాగ్యం మాట్లాడుకుంటారు, ఏం చేస్తాం అమ్ముడు, మన టైం బ్యాడ్ అయినప్పుడు మనం ఏమీ చేయలేవు, ఉన్న దానిలోనే అల్లుకుపోవాలి, ఇప్పుడు ఎలా అయితే ప్రేమకి యాక్సిడెంట్ అయిందో నువ్వు వెళ్ళి ప్రేమ యాక్సిడెంట్ అయిందా అంటూ నువ్వు ప్రేమను వలకపోయాలి, అలా వలకపోస్తే బాగుంటుంది. అవునమ్ముడు, ఇడ్లీకి చట్నీ లోకు కానీ చట్నీకి ఇడ్లీ లోకు కాదు, ఆపు నీ మాటలో నువ్వు అని అనేసరికి, అమ్మడో ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా తెలియాలి, అర్థమవుతుందో ఏంటి అమ్మ, నువ్వు చేసే పనులన్నీ ఇలాగే ఉన్నాయి, ఏం చేస్తావు అమ్ముడు, మన టైం బ్యాడ్ అయినప్పుడు ఇలాగే ఉంటుంది, నువ్వు రావచ్చు కదా అమ్మ అంటే, నేను ఎలా వస్తానమ్మా, నాకు కాలు బాగాలేదనే కదా ఇప్పుడు నేను వచ్చి సింగరంగానే డ్యాన్సులు వేసుకుంటూ వచ్చాననుకో, అన్నయ్య గారు వాళ్ళందరూ అడుగుతారు, మీ మామగారు అందరూ అడుగుతారు, అందుకనే నేను రానమ్మా, నువ్వు వెళ్ళి ప్రేమ అనే వంకతో వెళ్ళి ప్రేమ వలకపోసి అలా ఇంట్లో సెటిల్ అయిపోయి, అందులో మీ అత్తగారు కూడా లేరు, వల్లి లేకపోతే ఇల్లు గడవదు అన్న స్టేజ్కి తీసుకురావాలి, అర్థమవుతుందా వల్లి అని అనేసరికి, అలాగేనమ్మా, ఏమో నేను వెళ్తాను, ఏం జరుగుద్దో నాకు తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ లోపల భద్రావతి ప్రేమ కోసం చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటక్క అలా నుంచున్నావు, ఏమీ లేదురా, ప్రేమ ఎలా ఉందో ఏంటో, అది అంతా కూడా వేదవతి పోలికలు వచ్చినాయి, అలా అంటున్నావేంట్రా, అవునక్క వేదవతినే ఎక్కువగా అనుకుంటూ ఉంటాను నేను అని అనేసరికి, ఎవడ్రా నా మేనగోడల్ని ఢీ కొట్టింది ఎవర్రా, నువ్వు కనుక్కోమని చెప్పాను కదా, కనుక్కుంటానక్క, కంపల్సరీ కనుక్కుంటానంటూ దాటేస్తూ ఉంటాడు. ఇంతకీ చేసింది సేనాపతి అనే విషయం భద్రావతికి తెలియదు కాబట్టి అలా ఉంటాడు. ఈ లోపల ప్రేమ కూర్చుని ఉంటుంది, మందులు వేసుకుంటుంది. ధీరజ్ వచ్చి, నీ బట్టలు చేంజ్ చేస్తాను రా అని అనేసరికి, ఏంట్రా నా మీద అంత ప్రేమ వెలకపోస్తున్నావు, నీకు హెల్ప్ చేస్తానని చెప్పాను కదా, అందుకనే నేను బట్టలు మారుద్దాం అనుకుంటున్నాను, డ్రెస్సింగ్ చేస్తాను రా అనేసరికి తీసుకెళ్ళి డ్రెస్సింగ్ చేసేసి కూర్చోపెట్టి టిఫిన్ దగ్గర కూర్చోపెడుతూ ఉంటాడు, డైనింగ్ టేబుల్ దగ్గర. జాగ్రత్తగా ప్రేమ అని అనేసరికి ఈ లోపల నర్మద భోజనం పట్టుకుని వస్తుంది. అక్క
ఏంటక్క అంత గట్టిగా అరుస్తుంది, ఏమైంది ప్రేమ అని అనేసరికి, అక్క మా అత్త మా అమ్మ నాన్న ఏమనుకుంటారు, మా అత్తయ్య మా అందరూ ఏమనుకుంటారు, నాకేం చెప్పాడో ఒకసారి గుర్తు చేసుకో, ప్రేమ నా భార్య, నేనే చూసుకుంటాను అని అన్నాడు కదా, అందుకని భోజనం కూడా తనే తినిపించాలి. అదేంటి నేను తినిపించాలా నీకు, నేనెందుకు తినిపించాలి అంటే నువ్వే తినిపించాలి అంటూ ప్రేమ ధీరజ్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అక్క నీకు విషయం తెలుసా, భోజనం అయితే పెట్టడు కానీ నాకు డ్రెస్ చేంజ్ చేసి, ఏంటి ప్రేమ డ్రెస్ చేంజ్ చేశాడా, వదిలేండి వదిన, టాపిక్ వదిలేండి వదిన, నవ్వుతూ నాకు తినిపించాలి అంటూ ధీరజ్ని ఏడిపిస్తూ ఉంటుంది ప్రేమ. ఇదేనండి ఇవాళ ఎపిసోడు. కానీ ఈ వంకతో వచ్చిన వల్లికి చుక్కలు చూపిస్తారా, అసలు వల్లి వాళ్ళు వేసిన ప్లాన్కి సేనాపతి యాడ్ అయ్యాడనే విషయం నర్మదకి ఎప్పుడు తెలుస్తుంది అనేది మనం కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకోవాలండి. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదే, కానీ అసలు యాక్సిడెంట్ ఎవరు చేశారు అన్నది ఆలోచించాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.